హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం. సో మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికానివారు అలా ఎవరైనా చూడొచ్చండి, ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. Retreat, chemistry, healing family issues, true love, make the effort, calling in the your soulmate. ఓకే, మీ సోల్మేట్ ఎవరు మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్తున్నారు యూనివర్స్ మీకు. Flirt, give your relationship a chance, release your ex. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి సోల్మేట్ అండి. ఓకే, వీటికి నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. రీట్రీట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. రీట్రీట్ కార్డ్కి క్లారిఫికేషన్. వావ్, బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అవుతున్నారు, మీతో రీయూనియన్ అవుతుంది ఈ పర్సన్కి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారండి, మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి ఈ పర్సన్కి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు, మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. మీ గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి, తను చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎమోషనల్లీ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారండి, మీతో ఈ పర్సన్కి లైఫ్ కావాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్కి, ఓకే? కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్. వావ్, బ్యూటిఫుల్ అండి. మీకు ఏదో చాలా మంచి కార్డ్స్ వస్తున్నాయి ఈరోజు. అండ్ ఇక్కడ 5 of swords అండ్ 8 of wands అండి. సో ఈ పర్సన్ మీ గురించి తను ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటా ఉన్నారండి. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. సో మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా కావచ్చు కొంతమందికి. ఈ పర్సన్కి మీతో రిలేషన్ కావాలి కానీ తన ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు. అండ్ కొంతమందికి మీ ఇద్దరికి సంబంధించి కనెక్షన్ ఇంట్లో వారికి తెలిసింది కాబట్టి కూడా ఈ పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ లైఫ్లోకి రావాలని ఉంది పర్సన్కి, అండ్ మీతో రీయూనియన్ కావాలని ఉంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన దానికి కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. మీ లైఫ్లో మీరు చాలా మంది ఈ పర్సన్ విషయంలో చాలా మోసపోయి ఉండొచ్చు, లేదా కొంతమంది మీ లైఫ్ని కూడా మీరు కోల్పోయి ఉంటారనమాట, ఓకే? సో దానికి పర్సన్ తను మీ విషయంలో రియలైజ్ అయ్యారు కాబట్టి తను బాధపడుతున్నారు. అండ్ తను వేరే వారితో తను ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటా ఉన్నారనమాట ఈ పర్సన్, ఓకే? ఈ పర్సన్ వైపు నుంచి మీకు అతి తొందరలో కాంటాక్ట్ అయితే రాబోతుందండి. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీట్రీట్, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి, మళ్ళీ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలి. అండ్ కొంతమంది పర్సన్ ఈ ప్రపంచానికి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్ళాలి, సో మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. చాలా మందికి ఈ పర్సన్ వైపు నుంచి మీకు అతి తొందరలో కాంటాక్ట్ అయితే రాబోతుంది అనమాట. కెమిస్ట్రీ వచ్చింది ఇక్కడ. సో ఈ పర్సన్ ఇక్కడ కెమిస్ట్రీ అంటే అండి, ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి. ఈ పర్సన్ మిమ్మల్ని తన వైఫ్ మెటీరియల్ అండ్ తన హస్బెండ్ మెటీరియల్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట, ఓకే?
హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. తన లైఫ్లో తన ఫ్యామిలీ ఇష్యూస్ అనేది చాలా ఉన్నాయి. సో తన ఫ్యామిలీతో కొంతమందికి చాలా గొడవలు జరుగుతున్నాయి. కొంతమందికి ఈ పర్సన్ వేరే వారిని చాలా డీప్గా నమ్మడం వల్లనే తను మోసపోయి చాలా బాధపడుతున్నారు. తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఉన్నాయి అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే, చెప్పాను కదా 5 of Wands. సో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా, నేను ఏదైతే చెప్పానో అదే వచ్చింది. ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. తన లైఫ్లో తన పార్ట్నర్స్ ఆర్ తన బిజినెస్ పార్ట్నర్, కొంతమంది కొలీగ్స్, కొంతమంది ఫ్యామిలీ, అలా డిఫరెంట్ సినారీస్ ఉంటాయి కదా. సో మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. సో మీ పర్సన్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. కొంతమందికి మీ ఇద్దరికి సంబంధించిన రిలేషన్ గురించి ఇంట్లో వరకు తెలియడం కానీ, అక్కడ ఈ పర్సన్కి గొడవలు కానీ అలాంటిది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. ట్రూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. ట్రూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. ట్రూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలామంది చాలా సఫర్ అవుతున్నారు కదా, చాలా విషయాలలో బాధపడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడం, అండ్ మీ లైఫ్లో మీకు మనశ్శాంతి లేదండి. ఓకేనా, సో ఆ మనశ్శాంతి లేని జీవితం నుంచి మీరు మంచి హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేసే ఛాన్స్ అండ్ ఆ టైం అనేది మీకు రాబోతుంది అనమాట అతి తొందరలో. ఓకే, మీ లైఫ్లో ఇక్కడ ట్రూ లవ్ అనేది ఎంటర్ అవ్వబోతుంది. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి. కొంతమంది మీ కెరియర్ విషయంలో మీరు సఫర్ అవుతున్నారు, సరిగా శాలరీ లేదు, అండ్ మీరు మంచి పొజిషన్ అనేది మీకు ఉండడం లేదు అనుకునే వారికి కూడా ఇక్కడ మంచి గ్రోత్ అనేది ఉండబోతుంది అనమాట మీ లైఫ్లో. ఓకే, అండ్ రిలేషన్షిప్ వైజ్గా అయితే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి. మిమ్మల్ని ఒక బంగారం లాగా చూసుకునే పర్సన్ మీ లైఫ్లో ఉండబోతున్నారనమాట, రాబోతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఒకవేళ మ్యారేజ్ అనేవారే చూసినట్లయితే ఈ పర్సన్ మీరు ఇద్దరు మళ్ళీ అతి తొందరలో కలిసిపోవచ్చు అనమాట. ఓకే, మళ్ళీ రీయూనియన్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, కొన్ని ఫినాన్షియల్స్ ప్రాబ్లమ్స్ వలన మీరు చాలా మంది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని విడిపోవడము, అండ్ ఇక్కడ ప్రాపర్టీ అని అలాంటి విషయాలలో కూడా కొంతమంది మీరు గొడవ పెట్టుకొని విడిపోవడం లాంటిది కూడా జరిగింది. అంటే మళ్ళీ మీరు కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మేక్ ద ఎఫర్ట్. ఈ పర్సన్ ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్, మీ గురించి డిస్కషన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ 3 of Swords వచ్చింది. సో మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారండి, చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది నాకైతే. వారితో ఈ పర్సన్కి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మీ గురించి కూడా కావచ్చు, ఈ పర్సన్కి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను మీ గురించి ఏదో డిస్కషన్ లాంటిది కూడా చేస్తూ ఉన్నారండి. తను ఎవరి దగ్గర మాట్లాడుతున్నారనమాట. మేబీ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ ఆర్ ఫ్యామిలీ అలా వేరే వారి దగ్గర తను డిస్కషన్ చేస్తున్నారంటే ఈ పర్సన్ వారికి ఇద్దరికి కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి అనమాట. ఓకే, మేబీ మీ పర్సన్ మీ లైఫ్లో రాకుండా వారు ఏదైనా చెప్తా ఉండొచ్చు, లేదా ఇంకా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ, లేదా లైఫ్ కోల్పోతావు అని చెప్పడం కానీ. అంటే ఈ పర్సన్ లైఫ్ కోల్పోరు, కానీ తన లైఫ్లో కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అదంతా కోల్పోతావు అని మైండ్ గేమ్ ఆడడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ అలా ఎవరో ఈ పర్సన్ చేస్తున్నారండి. ఓకేనా, సో తనకి ఏంటంటే నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, అండ్ ఇలా ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. సో ఆ విధంగా తన మైండ్ వాష్ చేయడం అనమాట. ఓకే, సో ఈ పర్సన్ వారి మాటలు విని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ అతి తొందరలో అయితే రియలైజ్ అవుతున్నారండి, రియలైజ్ అవుతారు కూడా. సో మీకు కాంటాక్ట్ కూడా చేయబోతున్నారనమాట. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటే ఇక్కడ
చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ చాలా బాధ పెట్టాను, చాలా ఏడిపించాను, థర్డ్ పర్సన్ చూస్ చేసుకోవడం, కొంతమంది మ్యారేజ్ అయిన వారైతే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో వెళ్ళిపోవడము, మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తూ ఉండడం, అలాంటిది ఏదో జరిగిందనమాట. సో ఈ పర్సన్ ఇప్పుడు మేబీ థర్డ్ పర్సన్కి మీ పర్సన్ అండ్ కొంతమంది మ్యారేజ్ అయిన వారైతే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ చూస్ చేసుకున్నారు అంటే అక్కడ బ్రేకప్ లాంటిది జరగడం అండ్ ఇక్కడ మీ సైడ్ న్యూ బిగినింగ్ చేయడం లాంటిది జరుగుతుంది అనమాట. ఓకే, కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్, క్లారిఫికేషన్ యూనివర్స్. టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, చాలా లవ్ ఉందండి పర్సన్కి మీ మీద అండ్ తనకి చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. మేబీ పర్సన్కి మీ మీద లవ్ ఉన్న తను ఇన్ని రోజులు దాచిపెట్టుకొని ఉంటారండి. కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా బయట మీతో చెప్పకపోవడము, దాచిపెట్టుకుని ఉండడం అనమాట. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే తనకి చెప్పాలని ఉన్నా తను చెప్పలేకపోతున్నారు అనమాట. మీతో చాలా డిస్కషన్ చేయాలని ఉంది పర్సన్కి, మీతో లైఫ్ హ్యాపీగా ఉండాలని ఉంది పర్సన్కి, తన సోల్మేట్ మీరే అనుకుంటున్నారు ఈ పర్సన్. కానీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి, బాధ పెడుతున్న దానికి కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి. ఓకేనా, తన లైఫ్లో కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు. కొంతమంది ఈ పర్సన్ రిచ్ పర్సన్ అయినా ఉండొచ్చు, కానీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని ఉన్న తనకి రాలేని పరిస్థితి అనమాట ఈ పర్సన్. ఓకే, తన మనసులో ఇక్కడ చాలా లవ్ చూపిస్తుంది కానీ రాలేకపోతున్నారనమాట. కనీసం ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ అన్న మెసేజ్ అన్న వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, ఈ పర్సన్ ఏదో విషయంగా మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కనీసం మీ వాయిస్ అనే ఈ పర్సన్ వినాలి అనుకుంటున్నారండి. ఓకే, స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. సో ఈ కనెక్షన్లో ఎప్పుడు నెగటివ్గా ఆలోచించొద్దు, సో పాజిటివ్గా ఆలోచించండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కొంచెం నెగటివ్గా ఆలోచిస్తారండి. మేబీ తనకి మేబీ పాస్ట్ కావచ్చు, కొంచెం నెగటివ్గా ఆలోచించారనమాట మీ విషయంలో. ఓకే, అంటే ఈ పర్సన్ మీతో కొన్ని రోజులు రిలేషన్ కంటిన్యూ చేయడం కానీ, తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, దూరం పెట్టడము, తర్వాత ఈ పర్సన్ వేరే పర్సన్ చూస్ చేసుకోవడము, అంటే ఈ పర్సన్ తన అవసరం కోసం మాత్రమే మీతో ఉండొచ్చు అని పర్సన్ అనుకున్నారు. కానీ తనకు తెలియకుండా ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారనమాట ఇప్పుడు. ఓకే, తనకి ఇప్పుడు అర్థమవుతుంది. క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, మీ దగ్గరికి రావాలని ఉంది పర్సన్కి, మీతో లైఫ్ కావాలి అనుకుంటున్నారు పర్సన్. అండ్ ఈ పర్సన్ కొంతమందికి తన కెరియర్ అని, తన ఫ్యామిలీ అని, సో వాటి వల్లనే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. అండ్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. సో తన లైఫ్ అండ్ తన కెరియర్, తన ఫ్యామిలీ గురించి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారండి. ఓకే, ఫ్లడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫ్లడ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఇక్కడ ఫ్లడ్ కార్డ్ వచ్చింది కదా, ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఈ కనెక్షన్ లో తను ఎఫర్ట్స్ పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి అండ్ తన వైపు నుంచి తను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత మిమ్మల్ని నమ్మించాలి, ఎంత మిమ్మల్ని పర్సన్ తన గ్రిప్ లో తీసుకోవాలి. సో ఆ విధంగా ఈ పర్సన్ ఏదో ప్రయత్నాలు కూడా చేయాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్ కి మీతో న్యూ బిగినింగ్ కావాలి కాబట్టి పర్సన్ తను ఈ కనెక్షన్ లో తను హార్డ్ వర్క్ చేయాలి అండ్ మీ నమ్మకాన్ని తను మళ్ళీ గెలుచుకోవాలి, మీ ప్రేమని తను మళ్ళీ గెలుచుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మళ్ళీ పర్సన్ కి మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. సో ఈ పర్సన్ కి ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫ్యాషన్ తో ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ తన మనసుతో ఆలోచించడం లేదండి. ఈ పర్సన్ తన మనసు కంటే తన మైండ్ కి తను ఎక్కువ పని చెప్తారనమాట. ఓకే, అండ్ కొంచెం ప్రాక్టికల్ గా కూడా ఉంటారనమాట ఈ పర్సన్. ఒక్క ఛాన్స్ ఇవ్వు, మీ నమ్మకాన్ని, మీ ప్రేమని
ఈ పర్సన్ గెలుచుకోవాలి అనుకుంటున్నారనమాట. ఇక్కడ చెప్పాను కదా, తను మళ్ళీ మీ నమ్మకం, మీ ప్రేమ తను పొడగొట్టుకుని ఉంటే మళ్ళీ అవి సంపాదించుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. సో చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. అది తొందరలోనే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారనమాట. ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి. అండ్ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారండి. మేబీ మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అంటే ఈ పర్సన్ మేబీ మీలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. కాబట్టి ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటారండి. తనకి మ్యారేజ్ అయినా సరే కానీ మీలాంటి లైఫ్ పార్ట్నర్ తన లైఫ్లో లేరు. సో కాబట్టి పర్సన్ మిమ్మల్ని పర్సన్ పూర్తిగా దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదు. అలాగని పూర్తిగా మీకు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చేసి తన లైఫ్లో ఉండాలి అని కూడా ఈ పర్సన్ అనుకోవడం లేదనమాట. జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. రిలీజ్ యువర్ ఎగ్స్. ఈ పర్సన్కి తన లైఫ్లో మేబీ పాస్ట్ కావచ్చు, మీకంటే ముందు తన లైఫ్లో ఎవరైనా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకేనా, మీరు మేల్తో డీల్ అవుతున్నారా, ఫీమేల్తో డీల్ అవుతున్నారా, తన లైఫ్లో మీకంటే ముందు వేరే ఎవరో పర్సన్ అయితే ఉండొచ్చు అనమాట తన లైఫ్లో. ఓకే, సో ఈ పర్సన్ వారిని మర్చిపోలేకపోతున్నారు. అండ్ వారి చేతిలో కొంతమంది పర్సన్ 99% చెప్తున్నానండి తను మోసపోయారు. ఆ కనెక్షన్లో తను విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలనుకున్నారు కానీ మీ పర్సన్ని వారు మోసం చేయడం కానీ, ప్రాపర్టీ కోసం ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ, ఏదో చేసి పర్సన్ని మేబీ కోర్ట్ కేసెస్ అని అలాంటిది ఏదో కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉండొచ్చు అనమాట. ఓకే, సో తను చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను వేరే విషయంలో తను మోసపోవడం వల్ల కూడా కావచ్చు. ఈ పర్సన్ ఆ విధంగా మీరు బాధపడకూడదు, ఆ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టాలి అని తను అనుకోవడం లేదనమాట. ఓకే, మీతో ఈ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అనుకుంటున్నారు, రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ సోల్మేట్ వచ్చింది. సో అతి తొందరలో ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ సోల్మేట్ అయి ఉంటారండి. ఓకే, ఫ్యాషన్ ఉంది, లవ్ ఉంది. అండ్ మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ అనమాట. తను ఎవరికి ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వరు. అండ్ తనకి ఒకవేళ తన మనసులో బాధ ఉన్నా సరే తను బయటకు చూపించరనమాట. పులి ఎప్పుడు పులిలాగే ఉంటుంది, పిల్లిలాగా ఉండదు కదా, అలాగే మీ పర్సన్ అనమాట. సో తను ఎప్పుడు ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా తను అన్ని బ్యాలెన్స్ చేసుకొని నిలబడతారనమాట. ఓకే, మీ మీద ప్రేమ ఉన్నా తను లేనట్టుగా మాత్రం నటిస్తారనమాట. ఓకే, మిమ్మల్ని మాత్రం బాధ పెడతారు. అది ఈ పర్సన్ ఫీలింగ్స్ ఈరోజు ఇలా ఉన్నాయండి. ఓకే.